నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? సాకేత్ గారు విడాకుల నోటీస్ పంపారుగా, ఆ కేసు ఇవాళ మెజిస్ట్రేట్ ముందు ఫస్ట్ హియరింగ్ ఉంది. సాకేత్ గారు వారి తరఫున పెద్దలు 11 గంటలకు కోర్టుకు రావాలి. 11 గంటలకా? సరే, మేము మాట్లాడుకుని వస్తాం. సాకేత్ గారు, మీ భవిష్యత్తుకు మీ పిల్లాడి భవిష్యత్తుకు సంబంధించిన విషయం బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఆలోచించడానికి ఏం లేదు. సరేనమ్మా, మరి నేను వస్తాను. మంచిదండి. సాకేత్, బాగా ఆలోచించుకోరా. ఇందులో మరో ఆలోచన లేదు. మన పరువు బజార్న పడిపోతుందిరా. అది ఎప్పుడో బజార్కి ఇడ్చింది. ఇప్పుడు నువ్వు కూడా బజార్కి ఎక్కుతావా? వాడేం బజార్కి ఎక్కడం లేదు, కోర్టుకు వెళ్తాడు. తర్వాత నువ్వేమైనా చెప్పు, ఎన్నైనా చెప్పొదినా, దాంతో తిరిగి సంసారం చేయడం జరగని పని. సమస్య లేదు, నేను బావని వదులుకోను. వద్దంటున్నాడుగా. అంత ఖచ్చితంగా మాట్లాడేవాడు ఎలా కన్సిడర్ చేస్తాడు? ఎందుకు దిగొస్తాడు? నేనే దిగెళ్తాను, కాళ్ళు పట్టుకుంటాను. అది కాళ్ల మీద పడ్డా కనికరించను. ఈవేళ కాళ్ళు పట్టుకుంటుంది, తర్వాత మళ్ళీ పీక పట్టుకుంటుంది. అదలాంటిది కాదు సాకేత్, చాలా బాధపడుతుంది. నీ వకాలతో ఆపమన్నాను కదా. రఘు, అలా అంటావేమిట్రా? స్వర్ణ దాని చెల్లెలు. అది మారిపోయింది సాకేత్, పశ్చాత్తాపడుతుంది. శుద్ధాబద్ధం. రాత్రి చూసాంగా దాని మార్పు. దాని ప్రమేయం లేకుండా జరిగింది. కట్టుకథలు చెప్తోంది. అది మారాలని, మారి మనిషి అవ్వాలని నేను దాన్ని అనరాని మాటలు అన్నాను అల్లుడు గారు. ఎంతైనా అది నా కన్న కూతురు. దాని సంసారం నాశనం అయిపోతుంటే తట్టుకోగలనా చెప్పండి? దానికి అన్యాయం చేయకండి అల్లుడు గారు. నేనేం అన్యాయం చేయడం లేదు, అంతా ఆవిడగారి నిర్వాకమే. ఎన్నో రకాలుగా చెప్పి చూసాం, మార్చే ప్రయత్నం చేశాం. అయినా ప్రయోజనం లేదు, మార్పు లేదు, పరివర్తన లేదు. ఇంకా హంసను అనుమానిస్తోందే కానీ మనల్ని అది అసలు విశ్వాసంలోకి తీసుకుంటోందా? నన్ను వదిలేయండి. మారింది, పశ్చాత్తాపడుతోంది అంటున్నావుగా వదినా. ఒక్కసారైనా మహోన్నతిని దగ్గరికి తీసుకుందా? ముద్దాడిందా? పైగా రాత్రి తాగొచ్చి రచ్చ రచ్చ చేసింది. అసలు అది ఆడదేనా? దానితో జీవితం కుదరదుగాక కుదరదు. దాని తరఫున నేను హామీ ఇస్తున్నాను సాకేత్. సీత, నువ్వు రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.